నేనే భయపడతాను అనుకుంటారా మీరు? నాగార్జున సార్ భయపడలా, ఏం భయపడలా చెప్పింది ఆ వార్నింగ్ కూడా ఇచ్చిందిగా. తోడు మాత్రం తప్పు అయితే బయట చూసుకో, బిగ్ బాస్ హౌస్లో కాదని. అంటే ఇంతకు ముందు సీజన్స్లలో కానీ ఎపిసోడ్స్లలో కానీ ఎవరు రాంగ్ డెసిషన్ తీసుకున్నా కూడా సంచాలకుగా తిట్టేవారు. బిగ్ బాస్ అయినా తిట్టేవారు, లేదంటే నాగార్జున సార్ అయినా తిట్టేవారు. కానీ మాధురిని ఒక మాటతో అనుకోకుండా సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అనేసి అన్నారనమాట. దానికి చెప్పిండ్లే అమ్మా, చెప్పింది సార్ చెప్పిండ్లే కానీ ఆమెకేం భయపడలేదు. నాగార్జున సార్ ఏం భయపడలేదు, బాగానే చెప్పిండ్లే కానీ ఆమెకి మన ఆర్మీ కళ్యాణ్ గురించి చెప్పాలన్నమాట. కళ్యాణ్ తనుజ గారు నాగార్జున సార్ కన్ఫ్యూజన్ రూమ్ పిలిచింది కదా, ఆయన నేను సేమ్ అయితే ఒకటి చెప్తానని చెప్పాను కదా. నేను కూడా ఎదురు చూసిన ఏం చెప్పాను అయితే కన్ఫ్యూజన్ రూమ్ అని చెప్పిండు, మన తర్వాత యాక్టివిటీ రూమ్ అని చెప్పిండు. ఇద్దరిని పంపించి నాకు ఏం చదువుతున్నాను ఎదురు చూస్తే ఏమి చెప్పిండు, చెత్త రీజన్స్ చెప్పిండు మన ఆర్మీ. మంచి రీజన్ చెప్తాడేమనుకున్నా కానీ నేను మంచి రీజన్ నేనా తనే నిజంగా ప్రేమిస్తుండేమో అనుకోను. నేను ఆయన కూర్చోవటం చూసి నిజంగా ప్రేమిస్తుండని చూసినా మళ్ళా అదొకటి ఆడపిల్లలు అంటే పిచ్చి ఆడపిల్లలు చేతులు వేస్తున్నామని మాధురాను చిట్టి పిక్కలు అన్నారు కదా. మరి ఆయన మీద పెట్టినప్పుడు ఆయన కదా మాట్లాడుకోవచ్చు. ఆర్మీ అంటే ఎవరు మన దేశం కాపాడే ఆర్మీ కాబట్టి ధైర్యం ఎక్కువ ఉండాలి. ఆయన మీద చట్ట మాట వచ్చినప్పుడు ఆయన కరెక్ట్గా మాట్లాడుకోవాలి. అందుకని దానివల్ల మాట్లాడలేదు. ఆయన మాట్లాడకుండా ఆయన దిగిపోయినట్టు అనిపించింది నాకు. ఆయన మాట్లాడుతుంది, ఇప్పుడు ఆర్మీ మాట్లాడుతున్నాయి కదా తెలిసేది. ఏ మంచిగా ఇన్సిడెంట్, నువ్వు ఆడపిల్లలు పిచ్చి ఉన్నదని చెప్పి మామూలు మాట కాదు కదా. మరి ఆయన కరెక్ట్ ఆయన నిరూపించుకోలేదని చెప్పి నేను బాధపడ్డా. అదే చెబుతున్నామో అనుకున్నా, అది చెప్తున్నాము ఇది చెప్తున్నాము అనుకుంటా. అదే చెప్పండి చక్కరీచలో చెప్పింది చెబుతాను. నాగార్జున సార్ కూడా డిసప్పాయింట్ అయింది, నేను డిసప్పాయింట్. అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు కదా. అందరూ అసలు ఏం చెప్పలేదు, చక్కరీచలు చెప్పినాడు. చెప్పకుండా నాగార్జున సార్ కూడా ఏమో చదువుతున్నాను చూసి నేనేం చెప్పలేదని చెప్పి బయటికి పంపించింది ఆయన. చెప్పించిన తనుజ బాగా క్లారిటీతో చెప్పింది, అడిగిండు మతలాబ్తో అడిగిండు, క్లారిటీ బాగా. అంటే ఇప్పుడు మనము రమ్య మోక్ష స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎవరిది ఫేక్ బాండింగ్ అంటే సంచన మాధురి గారిది తనుజది ఫేక్ బాండింగ్ నడుస్తుంది అని చెప్పేసి అన్నదన్నమాట. నిజంగానే వాళ్ళిద్దరు ఫేక్ బాండింగ్ అంటారా? నిజంగానే ఫేక్, ఎందుకంటే మాధురి కాబట్టి ఫేక్ బాండింగ్. ఎందుకు ఎందుకంటే మరి చిట్టి పిక్కలు ఫేకే కదా, ఏం కూడా ఫేకే కాబట్టి ఏం ఆలోచన కరెక్టే. అంటే రమ్య మోక్ష ఇంకొద్ది రోజులు ఇంట్లో ఉండింటే మాధురి అదే బండారం బయట పెట్టేది అనేసి అంటున్నారు, నిజమేనా అది? మరి దాని మంది అది ఇంట్లో ఉంటే అదేమో బండారం బయట పెట్టింది, ఆమె బండారం బయట పెట్టి ఆమె బయట పెట్టి. ఓకే, అంటే చాలా మంది హట్ అవుతున్నారు రమ్య మోక్షని ఎందుకు బయటకు పంపించారని చెప్పి. ఎవరు అట్టయిన వాళ్ళు ఎవరు? అట్టయిన వాళ్ళు ఎవరు అన్నుంటే వాళ్ళు పిచ్చి వాళ్ళే. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళని లోపలికి తీసుకొని వచ్చి నామినేట్ అయితే చేపిస్తున్నారు అనమాట. శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసింది, బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో ఎందుకు వెన్నుపోటు వేర్చింది అనేసి అనుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ నామినేషన్ చేసిందంటే రీజన్ చెప్పింది శ్రీజ, మంచి రీజన్ చెప్పింది. దానికి శ్రీజను ఒప్పుకోవాల్సిందే, సాకు పొందకుండా ఆ వాయిస్ ఎట్లా ఉన్నాయి కానీ మంచి రీజన్ చెప్పింది. అదే నేను కూడా అనేది ఇప్పుడు, ఎందుకంటే కళ్యాణ్ అమ్మాయి పిచ్చి అని చెప్పిండు కాబట్టి ఆయన మీదకే వచ్చింది ఆ మాట. ఆయనే నిరూపించుకోవాల్సింది, ఆర్మీ ధైర్యంగా చెప్పాల్సింది. ధైర్యంగా చెప్పలే ఆర్మీ అసలు ఎందుకు నోరు మూసుకుంటా నాకు అర్థం కావట్లేదు. గేమ్ ఒకటే ఆడంగానే సరికాదు, నీ మీద వేసిన ఎలిగేషన్ ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నువ్వు మాట్లాడాలి. అసలు నీ మాట్లాడుతుంది ఎవరు చూడాలి కదా, అందుకని ఆర్మీ మాట్లాడితే చూడాలని ఉంది. అందుకని శ్రీజ చెప్పింది కూడా కరెక్ట్. ఈ వీక్ లో ఇమాన్యుయల్ తనుజను నామినేట్ చేయడం అయితే జరిగింది, సో ఇది ఎలా చూస్తారేంటి మీరు? ఎవరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అసలు వాళ్ళిద్దరు వాళ్ళనే బిగ్ బాస్ చేసేది. మరి నామినేషన్ చేయడం కరెక్టే, ఎందుకంటే కొంతమంది అంటారు కదా ఈయన తలకాయ ఊపితేనే కదా, అంటే అసలు ఆమెకు చేయాలని ఓటుకు రాముడికి చేయాలని ఆమెకు ఆలోచన వచ్చింది కదా. వచ్చినందుకే సరే వేసాను అని అడిగితే నీ ఇష్టం అని చెయ్యుకుండు. ఊపినంత మాత్రం ఆయన కాదు కదా, కొట్టనక్క కాదు కదా, ఏం కాదు. తనుజ గారు కూడా క్లారిటీతోటే ఉంది, ఇమాన్యుయల్ క్లారిటీతోటే ఉన్నాడు. గేమ్ కాబట్టి పాయింట్ చెప్పి నామినేషన్ చేసి. ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే వీక్ అంటే రమ్య మోక్ష వెళ్ళిపోయింది, సో ఇప్పుడు ఎవరున్నారు వీక్ కంటెస్టెంట్ అంటే? ఎవరు ఇప్పుడు నేను ఒక 4 పేర్లు చెప్పిన, నలుగురు ఒకళ్ళంటే ఒకళ్ళు ఎలిమినేషన్ అవుతుంది. ఎవరు అంటే మన గౌరవ్ గారు, నిఖిల్ గారు, ఇప్పుడు రమ్య అయింది, ఆయేష అయిపోయింది, వీళ్ళు ఉన్నారు. మళ్ళీ ఒక సజ్జన కూడా వస్తుంది, ఇప్పుడు రాము రాహుల్ కూడా వస్తాడు. ఎందుకంటే అలెక్క వచ్చినాక ఆయన కొంచెం డల్ అయిపోయింది, డూమ్ అయింది. ఒకళ్ళు వస్తే ఆయన కూడా వస్తాడు. అందుకని వరుసలు అవుతారు
అన్నమాట లోకల్ ఉంటారు. రీఎంట్రీ అన్నారు కదా, ఇద్దరు వస్తారంట రీఎంట్రీ, ఎవరెవరు అనుకుంటున్నారు? నేనా బర్నీ గారు వస్తే బాగుంటున్నాను. ఎందుకు మళ్ళీ ఒకవేళ బాండింగ్స్ వల్ల బయటకు వచ్చేస్తే ఆయన బాండింగ్ ఈసారి వస్తే మాధురితో పెట్టుకోవాలి. ఎందుకు ఎందుకు బాగుంటుంది అనమాట. ఓకే బిగ్ బాస్ మనకు చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఓకే బాగుంటుంది.